ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల వేళ మరొకసారి మీ సన్నిధిలో నీ పిల్లలమైన మమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు, మీ వాక్కులు ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలైనా. కూడి వచ్చిన మా ఆత్మీయులందరినీ దీవించండి. నన్ను మమ్మను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ వాక్కులతో మమ్మల్ని తృప్తిపరచండి. మా మనోనేత్రాలు వెలిగించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. 2వ శనివారం 9వ తారీఖు అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మన్యం పాపంపేటలో నైట్కి సభ జరుగుద్ది. పాపంపేట మనం చేయలేదు, గుర్తుందా మీకు? పాపంపేట మనం సువార్త చేయలే. సో సువార్తలో అదొకటి భాగం. నైట్కి మీటింగ్ అక్కడ. ఇక నేను కొన్ని విలేజెస్ కూడా పెట్టాను. మరి ఎంతమంది ఈ గ్రూప్ ఫాలో అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సువార్త ఎక్కడనేది మీకు తెలిసిందా? గ్రూపు ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఒకరు, ఇద్దరు. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? చేతులు ఎత్తండి అమ్మ. ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? చేతులు ఎత్తండి. మొబైల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి గమనించండి. మీ పేర్లు ఒకవేళ గ్రూప్లో లేకపోతే యాడ్ చేయండి. గోపి. సో ఈ నెల మట్లపాడు, మర్రివీడు, ఉప్పలపాడు, పాపంపేట, ఈ 4 గ్రామాలు మనం సువార్త చేయబోతూ ఉన్నాం. కాబట్టి అందరూ సిద్ధపడండి. ఎంతమంది వస్తున్నారు సువార్తకి? ఒక్కరు ఎత్తారు. చాలా సంతోషం. సీన్ గారు, నేను, పాపమ్మ గారు వెళ్ళి వస్తాం బండి మీద. ఏమండి, మనకి కాటికి చేరే అంటే సమయం దగ్గర పడ్డా కూడా మనలో మార్పు రాకపోతే ఇంక ఎవడు మనల్ని మార్చలేరు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నా కూడా ఎప్పటికీ మనం ఏమండి, నిజంగా నిప్పు తీసుకొచ్చి తొడ మీద పెట్టాడు అనుకోండి, నిప్పు బాగా కాలేది, అప్పటికి కూడా చలనం లేదంటే అసలు అతనికి స్పర్శ ఉన్నట్టు కాదు, అసలు మనిషి బతుకున్నట్టే కాదు. చలనం లేని జీవితాలు జీవించకండి. ఏమో నాకు తెలియదు, కానీ నేను చచ్చిన తర్వాత సువార్త జరుగుద్దో జరగదో నాకు తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చచ్చేంత వరకు సువార్త జరుగుతూనే ఉంటుంది నా ద్వారా. అది మాత్రం ఆగదు. ఒకవేళ నేను ఆల్రెడీ మెసేజెస్ కూడా చెప్పా, నా మెసేజ్లు ఒకలాగా, నా బతుకు ఒకలాగా ఉండదు. దేవునికి మనల్ని దూరం చేసే జీవోలు, గవర్నమెంట్ ఆర్డర్ ఏది పాస్ అయినా కూడా దాన్ని ఖాతరు చేయవలసిన పని లేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి, దేవుని పనికి మనల్ని దూరం చేసే ఏ చట్టం వచ్చినా కూడా సువార్త పని ఆగదు. అర్థమవుతుందా? ఎందుకంటే మనల్ని మహా అంటే తీసుకెళ్తారు, కొడతారు, జైల్లో పెడతారు, చంపుతారు, అంతకుమించి ఏమి చేయరు. ఒకవేళ వాళ్ళు చంపినా చచ్చిపోవాలి, చంపకపోయినా చచ్చిపోతాం ఏదో ఒక రోజు, అంతకు మించి పొడిసేది ఏమి ఉండదు. కాబట్టి అది ఇన్స్పిరేషన్గా మీరు తీసుకోండి. మన తదనంతరం తరాలకి వచ్చే మరి చట్టాలు ఎలా ఉంటాయి మనకు తెలీదు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రైట్. ఇంకేదో చెప్పాలనుకున్నానే. ఇప్పుడైనా చెప్పండి, ఎంతమంది వస్తున్నారు? చేతులు ఎత్తండి. రండి, అందరు రండి. చీకమ్మ వచ్చింది ఈరోజు, కుమారమ్మ గారు వచ్చారు. రోజు వస్తున్నారా? అదిగో అప్పుడే 2 మాట్లాడేసింది. రోజు వస్తున్నానండి అంది, మొన్న ఆదివారం రాలేదండి. సరే, సువార్తకి ఎప్పుడు వస్తావమ్మా? నేను చచ్చిపోయాక వస్తావా? బతికొండగా రా ఒకసారి.
నీకు పుణ్యం ఉంటుంది. తర్వాత ఫస్ట్లో వచ్చారండి వీళ్ళంతా బాగా. మీ అత్తమ్మ వచ్చిందమ్మా కమలరత్నం గారు, మీరిద్దరు ఒకే చోట జాబ్ చేస్తున్నారు. రెండో శనివారం బడి ఉంటుంది మీకు? ఉండదా? సెలవు ఉండదా? ఒకళ్ళు ఎట్టుకొని ఒకరు రండి మరి, ఒకళ్ళు ఒక నెల ఒకళ్ళు ఒక నెల అలాగా దేవుని పని చేద్దాం ఏమ్మా. సరే, వాక్యం నేర్చుకుందామా? ఇంకెవరు ఉన్నారు? మా చెల్లి రామకృష్ణ గారి దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటా, నువ్వు కాలేజీలో పర్మిషన్ తీసుకో, ఈ నెల సువార్తకు రా, అంతేనా? సరే. తర్వాత రమేష్ బాగా దూరం అయిపోయాడు. ఏమ్మా ఏమైందమ్మా? తీసిరా మీ ఆయన్ని, ఒక్కదాన్ని వస్తే ఎలాగా? కనపడ దగ్గర మాత్రం వందనాలు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏదన్నా అడిగితేనేమో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. అంటే ఎందుకు నాన్న రావట్లేదంటే చెప్పలేకపోతున్నాడు. మరి తన సమస్య ఏంటి అనేది నాకు తెలియదు. వస్తానన్నయ్య అంటాడు అంతే. ఇంకంతకుమించి విస్తరించి మాట్లాడితే బాధపడతాడని నేనేమంటలేదు. సరే, మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. 9వ తారీఖు మనకు పండగ. ఏం పండగ అది? అది మంచి విషయం. రైట్, వాక్యంలోకి వెళదాం. టైటిల్ రాసుకునేవాళ్ళు, అంశం రాసుకునేవాళ్ళు రాసుకోండి. మాయలోకంలో మట్టి బొమ్మలు. మన అంశం ఏంటి? మాయలోకంలో మట్టి బొమ్మలు. రైట్, మొట్టమొదటిగా మాయలోకం. ఇంతకు లోకాలు ఎన్ని? 3. మొదటి లోకం ఏంటి చెప్పండి? అది ఎప్పుడో మీరు 15 ఏళ్ల క్రితం నేర్చుకున్న పాఠం, ముల్లోకాల పాఠం. మొదటి లోకం ఏటో? పరలోకం. రెండో లోకం భూలోకం. మూడో లోకం పాతాళ లోకం. వెరీ గుడ్. లోకాలు 3 కదా అయ్యగారు, మీరు ఏదో కొత్త లోకం తీసుకొచ్చారేంటి మళ్ళీ? ఇప్పుడు నేనేం చెప్పాను? మాయలోకం. ఫస్ట్ మాయలోకం అంటే ఏంటో తెలుసుకుందాం, మట్టి బొమ్మల దగ్గరకు వద్దాం తర్వాత. లోకాలు 3 కదా, మరి మీరు చెప్పిన మాయలోకం ఎక్కడుందండి? గండ బేరండ అడుగులు దాటుకొని 7 సప్త సముద్రాలు దాటుకొని, చిన్నప్పుడు కథలు ఎంటూ ఉండేవాళ్ళం. లేదు సంతకాడ పండుకున్నప్పుడు నొలక మంచం మీద పెద్దోళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఉత్తుత్తి కథలు అవన్నీ, నిద్ర రావడానికి చెప్పే కథలు అవన్నీ. అట్లాంటిది ఏమీ లేదు, బైబిల్లో ఉన్నదంతా నిజమే. మాయలోకం ఉంది, అది ఏదో కాదు, రెండో లోకమే మాయలోకం కదా. ఏ లోకం? రెండో లోకం చెప్పండి అమ్మా. మొదటి లోకం ఏది? రెండోది? మూడోది? ఈ రెండో లోకమైన భూలోకానికే పెట్టబడిన మరొక పేరే మాయలోకం. ఏ లోకం ఇది? మనం ఉంటున్న లోకం ఏం లోకం? మాయలోకం. బాగా వినండి. అసలు మాయ అంటే ఏంటండి? తినాక ఆ తర్వాత పడేది మాయండి అంటారు ఏంటి? ఆ మాయ గురించి నేను మాట్లాడట్లేదు కదా. అయ్యి బాబు, వీడు అంత మాయలోడండి, వీడు మాటలు నమ్మకండి అంటారు కదా. తర్వాత ఏమంటారు? ఇవన్నీ మాయ మాటలు. మాయ మాటలు అంటే ఇది తెలియాలి ముందు మనకి. తెలిస్తే ఇంకా మాయలోకం అంటే ఓహో ఇలాగ ఉంటుందని. మాయ మాటలు అంటే ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పేవే మాయ మాటలు. అర్థమవుతుంది మీకు? మరి మాయలోకం అంటే ఇంక దాన్నే తీసుకోండి బేసిక్గా. మాయలోకంలో నీకు కనిపించేవన్నీ లేనట్టు, కనిపించినవన్నీ ఉన్నట్టు అయిపోయింది ఫస్ట్ది. మనం ఉన్న లోకం ఉందో చూసారా? ఇది ఏ లోకం అని చెప్పాను నేను? అసలు మాయ అంటే ఏమని చెప్పాను నేను? లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చేసేదే మాయ. అర్థమవుతుందా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసేదే మాయ. హిప్నోటిజం అంటారు దాన్ని.
లేదనుకోండి జాదుగర్ ఆనంద్ ఆ షోలు జరుగుతూ ఉంటాయి కొన్ని, మ్యాజిక్ అంటారు కదా, రైట్. కనికట్టు తెలుగులో, అచ్చ తెలుగులో ఏమంటారంటే దాన్ని కనికట్టు. ఈ చేతుల్లో నిమ్మకాయ ఎడతాడు కదా, 2 చేతులు ఎలాగా ముడిచే అంటాడు. ఆ తర్వాత 2 చేతులు తెరవంటాడు, నిమ్మకాయ కనపడదు. ఈ చేతిలో రూపాయి బిళ్ళ ఎడతాడు, 2 చేతులు మూసేయమంటాడు, ఏమండి ఇలా తెరవంటాడు, ఈ చేతిలోకి వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అంత ఏటిది మాయ, ఉన్నది నమ్మశక్యం కానటువంటి పరిస్థితి. అది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు ఏమనంటే, ఇది మాయలోకం ఎలాగవుతుందండి, భూమి ఉంది కదా, లేదంటే ఎలా కుదురుతుంది? భూమి ఉంది కదా, మన కళ్ళ ముందే కనబడుతుంది కదా, దాని మీదే కదా మనం ఇల్లు కట్టుకున్నాం, సేద్యం చేసుకుంటున్నాం, ఫ్యాక్టరీలు కట్టుకుంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పెద్ద పెద్ద కేంద్రాలు, నాసా లాంటి ఏమంటే అంతరిక్ష పరిశోధనశాలలు కట్టుకున్నాం. ఆ భూమి మీదనే కదండి జలాలు ఉన్నాయి, జల సముద్రాలు ఉన్నాయి. ఇది మాయలాగా అవుద్దండి? కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ ఉన్నవి కదా, ఆకాశం ఉంది అది కనబడుతుంది కదా, సూర్యచంద్ర నక్షత్రాదులోని అవి కనబడుతున్నాయి కదా, మనుషులు ఉన్నారు వాళ్ళు కనబడుతున్నారు కదా, మాయ ఎలాగవుతుందండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీశారమ్మా, 4వ అధ్యాయము 18వ వచనం, మనందరికి బాగా తెలిసిన వాక్యం. క్షణమాత్రముండు అక్కడ నుంచి బాగా నోటీస్ చేయండి. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి. చూడండి వాక్యం, దృశ్యమైనవి అంటే అర్థం ఏంటి? కళ్ళకు కనిపించే. ఒకసారి ఆగుదాం. ఇప్పుడు మన కళ్ళకు కనిపించేవన్నీ భూమి కనబడుతుందా? కనబడుతుంది కదా. చెట్లు కనబడుతున్నాయా? జంతువులు కనబడుతున్నాయా? ఆకాశం కనపడుతుందా? సూర్యచంద్రుడు కనపడుతున్నాడు, నక్షత్రాలు కనపడుతున్నాయి. ఇవన్నీ కనిపించేవి, ఇవన్నీ ఆఖరికి మన ఇల్లు, ఈ లైట్లు, మన కార్లు, మన బంగ్లాలు, మన డబ్బు, మన వెండి, మన బంగారం, కంటికి కనిపించే ప్రతి లోహం, కంటికి కనిపించే ప్రతి పదార్థం. ఆ తర్వాత ఏమన్నాడు చూడు, కనిపించేవన్నీ అంటే దృశ్యమైనవన్నీ అనిత్యములు అన్నాడు. అంటే ఏమర్థమైంది మీకు? కనిపించేవన్నీ అనిత్యములు అంటే ఏమర్థమైంది మీకు? అనిత్యము అంటే అర్థం ఏంటి? ఉండవు అంటే కనిపించేవన్నీ మాయ. ఉండవు అంటే అర్థం ఏంటి? మాయమైపోతాయి. మీకు అర్థమైందా? ఈ చేతిలో ఏం కనపడింది మీకు? ఏం కనపడింది? ఇప్పుడు ఏమైంది? కనిపించిందా? ఏమైపోయింది? కనిపించేవన్నీ అనిత్యములు, కనిపించవు, మాయమైపోతాయి అన్నాడు. మరి కనిపించనివి అక్కడే రాశాడు చూడండి, అదృశ్యమైనవన్నీ నిత్యము అన్నాడు. ఇప్పుడు అదృశ్యమైనవి ఏవి? పరలోకాన్ని మీరు ఎవరన్నా చూసారా? చూడలే, కానీ అది నిత్యము. పాతాళాన్ని మీరు ఎవరైనా చూసారా? చూడలే, అది కూడా చెప్పండి నిత్యము. భూలోకాన్ని మీరు చూడలేదా? చూశారు. చూసిన ఈ లోకం మాత్రం అశాశ్వతమైనది, కనిపించనిది, కనిపించకుండా పోయేది, మాయమై పోయేది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? ఇప్పుడు వరకు అలా జరగలేదే అని మీరు అడగవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుద్ది. పేతురు రాసిన పత్రికలో చాలాసార్లు మనం చదువుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ భూమి మీదకి ఏమండి వచ్చేటప్పుడు పేతురు రాసినటువంటి పత్రిక ఒకసారి బైబిల్లో పనిచేయండి, ఏం జరుగుతుందో అక్కడ రాశాడు. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. ఏమండి అందరూ బైబిల్లో పనిచేద్దాం. 3వ అధ్యాయం 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం తీసారా? 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఏ దినం ఇది అంటే ఏంటది?
రెండవ రాకడ ఎప్పుడు జరుగుద్ది? ఇది త్వరలో. రాకడ గురించి మనం వాడాల్సిన పదం ఏంటి? త్వరలో. నెక్స్ట్ మినిట్ జరగవచ్చు, చెప్పలేం. అదే రోజు మనకు తెలీదు. కాబట్టి మనం సిద్ధపడి ఉంటాం మన పని. అయితే ప్రభు దినం అనగా రెండవ రాకడ. దొంగ వచ్చినట్లంటే రహస్యంగా అని అర్థం, అంతేగాని ఆయన దొంగోడు ఆ దినం దొంగదని కాదు. రహస్యంగా వచ్చును. ఆ దినమున ఆకాశములు కనిపించేవా కనిపించినవా? కనిపించేవి. ఏమైపోతున్నాయి చూడండి. అంటే మాయమైపోతుంది. ఆకాశం ఏమైపోతుంది? గతించిపోవటం అంటే మన భాషలోకి రండి, మన టైటిల్లోకి. కనపడకుండా మాయమైపోతుంది. పంచభూతములు అంటే ఏమేంటి? పంచభూతాలు అంటే ఏమేంటివి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ కూడా ఏమైపోతాయి? అందులో నేల ఉందా? భూమి కనబడుతుందా? ఇది కూడా ఏమైపోతుంది చూడండి. మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. అంటే ఏంటి? అర్థం ఏంటి? కాలిపోయినా, బూడిదైపోయినా టోటల్గా ఏమైపోద్ది? మన కళ్ళకు కనబడకుండా వెళ్ళిపోద్ది. బాగా ఆలోచించాలి మీరు. ఇంకేమంటున్నాడు చూడండి. భూమియు దాని మీదనున్న కృత్యములు. కృత్యాలంటే ఏంటి? మనం కట్టుకున్న బంగ్లాలు, మన విల్లాలు, మన అపార్ట్మెంట్లు, మన కొట్టాలు, గేదెలు కొట్టాలు ఉంటాయి కదా, మేకల దొడ్లు, నువ్వు నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న వసతులన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్నాడు. అంటే ఇవన్నీ ఎప్పుడు మాయమైపోతాయంట? యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏమైపోతాయి? మాయమైపోతాయి. అంటే మనం ఉన్న లోకం ఏమైపోయే లోకం? మాయమైపోయే మాయా లోకం. అంటే ఒక మాటలు చెప్పాలంటే భ్రమల లోకంలో మనం ఉన్నాం. అర్థమవుతుందా? కనిపించేది మాయమైపోయేది. కనిపించేది ఏమైపోద్ది ఒక రోజుకి? ఆ మాయమైపోయే దాని మీద మనం ఏం చేస్తున్నామంటే భ్రమలు పెంచుకుంటున్నాం. జయలలిత ఎన్నో వందల కోట్లకు అధిపతి. అప్పట్లోనే భారతదేశంలో నంబర్ 1 సీఎం ఆవిడ. ఒక సింహం లాంటి ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ఆవిడ. బంగారం ఆవిడ దగ్గర గ్రాముల్లో కాదు, కాసుల్లో కాదు, కేజీల్లో ఉండేది. వెండి చెప్పలేనంత. డబ్బు కొదువు లేదు, బంగ్లాలకు కొదువు లేదు, పదవికి కొదువు లేదు. చక్రం తిప్పేసింది. ఆవిడ దగ్గర ఎంతమంది పనివారు, ఎంతోమంది గన్మ్యాన్లు కదా. మంచి పేరు కూడా, మంచి సినిమా యాక్టర్ కూడా. అన్నీ చూసింది. పగడాలు, వజ్రాలు, ముత్యాలు, వైడూర్యాలు. ఆవిడ చూడండి ఏంటి, ఆవిడ అనుభవించింది ఏంటి? కళ్ళారన్నీ చూసింది, శరీరంతో అనుభవించింది. కానీ ఆమెకున్నదంతా ఆమెను వదిలేసింది. ఏమండి? ఆవిడకున్నదంతా ఆమెను వదిలేసింది, అంతే కదా. ఆమెను కూడా ఆవిడకున్నదంతా ఏం చేసింది? వదిలేసింది. మాయ కదా ఇదంతా. ఇప్పుడు మనలో మనం అనుకుంది, ఇక్కడ కూర్చున్న మనలో జయలలిత గారు అంత హోదా ఉందా మనకి? మనదా స్థితా? కాదు. అంటే ఆవిడ కూడా ఏం చేసిందంటే ఒక భ్రమపరిచే పదవి మీద వ్యామోహం పెంచుకుంది. కానీ ఆ పదవిలో ఎక్కువ కాలం ఉండలేదు. ఒక నటన మీద భ్రమ, అది నటన అనేది కూడా భ్రమ, దాని మీద కూడా వ్యామోహం పెంచుకుంది. కానీ ఎక్కువ కాలం అందులో కూడా నిలబడలేదు. డబ్బు మీద, బంగారం మీద, ఇండ్ల మీద, ఏమంటే ఎన్నిటి మీదో తన కళ్ళతో చూసిన ప్రతి దాని మీద ఆవిడ కోరిక పెంచుకుంది, కావాలనుకుంది. కానీ వాటిని ఏటిని కూడా ఆవిడ అనుభవించలేదు ప్రియులారా. అంటే మన కళ్ళకు కనబడేవన్నీ మాయలైతే అవి భ్రమలు.
మాయమైపోయే వాటి మీద మనం ఏం చేస్తున్నాం? మన భ్రమను పెంచుకుంటున్నాం. అర్థమవుతుందా? మరి ఏం చేయాలి మనం? పోనీ భ్రమను పెంచుకుని మనమేమైనా ఉంటామా శాశ్వతంగా? అందుకన్నాను, ఇదంతా ఒక మాయలోకం. అసలు ఒక్కోసారి ఈ లోకం వైపు చూస్తూ ఉంటే స్థలం కోసం తన్నుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. అడుగులే 2 అడుగులు, చిన్నోడింటికి పెద్దోడింటికి మయాన ఉన్న జాగా 2 అడుగులు అంట. నాదంటే నాదని తన్నుకుంటారు. పొలాల కోసం తన్నుకుంటారు. అంటే మీకు ఆ యావలేదా పాస్టర్ గారు పొలం మీద అని మీరు నన్ను అడగొచ్చు. నిన్న కాక మొన్న వెళ్ళొచ్చా, నేను రాయలసీమ వెళ్ళొచ్చా. రాయలసీమ వెళ్ళొస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే చెప్పా, మా వాట ఎకరం ఉన్నారో నాకు అన్నయ్యకి వస్తుందంటే నేను ఒకటే చెప్పా. అసలు నిన్న నేను వెళ్ళేంత వరకు మాకు పొలం ఉందన్న సంగతి నాకు తెలియదు. దైవ సాక్షి చెప్తున్నా ఇక్కడ. అది ఏ మూలం ఉందో కూడా నాకు తెలియదు. సరే, వెళ్ళిన తర్వాత మరి అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, నన్ను తీసుకెళ్ళారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మందంటారా అంటే ఊహు అన్నాను. శివరాఖరికి మమ్ముండి, అయ్యా మరి 1 ఎకరం నా పేరు నుంచితే బాగుండు కదా అంది. అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో అంత పెద్దలు కదా, ఒకవేళ మీరు నా కడుపును పుట్టిన కోడల్లో భవిష్యత్తులో మా గంజినీళ్ళు పోయిన ఎత్తారు, ప్రతి తల్లికి ఉండేదే కదా ఇది. అట్లా ఏమైనా ఎంత సేవకుడు అయినా కూడా నువ్వు పెట్టాలన్నా భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటే 1 ఎకరం నా పేరు మీద ఉంచవచ్చు కదా అంటే నేను అన్నాను, నువ్వు చచ్చిపోయేంత వరకు మాకు వచ్చే వాటాలన్నీ నీ పేరు మీద నెట్టుకమ్మా. నువ్వు తిని చచ్చిపోయాక మిగిలింది ఏదైనా ఉంటే నేను అన్నీ పంచుకుంటాం అని సంతకాలు ఎట్టొచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం అర్థమైంది మీకు? ఈ భూముల మీద వీటి మీద నాకు ఎప్పటికీ ఆశ లేదు. దైవ సాక్షిగా నిజమండి. మక్కుంది, మమ్మల్ని ఉన్నారు, అడగండి మీరు కావాలంటే. సంతకాలు ఎట్టొచ్చానమ్మా, మొత్తం వచ్చేది ఏది డాడీ పేరు మీద వచ్చే వాటా ఏదైందో మొత్తం నీ పేరు మీదే ఉంచుకో. నువ్వు అమ్ముకుంటావో తింటావో ఏం చేస్తావో చేసేయి. ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే నీ తదనంతరం మేము పంచుకుంటాం, ఏమీ లేకపోయినా నో ప్రాబ్లం. దేవుడు వేలకు ముద్దడుతున్నాడు, చాలు. మమ్మల్ని ఏదో పెంచారు ఆ దినాల్లో కష్టపడి మేకలో గేదెలో కూలో నాలో చేసి మమ్మల్ని పెంచారు, జీవింపజేశారు. దేవుని స్తోత్రం, చాలు. కాబట్టి ఈ లోకం మీద యావలేదు, ఏమీ లేదు. పెంచుకోవడానికి మనమేమన్నా ఉంటామా అని అంటే మనం మట్టి బొమ్మలం. మనం ఎవరమమ్మా? కీర్తనల గ్రంథం, కనిపించని వాటి మీద భ్రమను పెంచుకునే మట్టి బొమ్మలం మనం. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తేనండి జీవితం మీద విరక్తి వచ్చేస్తుందండి. మనం ఇంత అందంగా సీలింగ్ చేసుకున్న మన కొంపలో మనం ఉండమా? మన కొంప కూడా ఉందా? ఏసీలు ఎట్టేసుకున్నాం, చాలా అందంగా తయారు చేసుకున్నాం, బంగారం కొనుక్కొచ్చుకున్నాం, డబ్బులు దాచుకున్నాం, పొలాలు కొనుక్కుంటున్నాం. ఇవన్నీ ఉండవా? మీకు ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుందిలే, కంగారు పడకండి. మనం ఎవరమే? మట్టి బొమ్మలం. అసలు మట్టి బొమ్మ చదవండి, ముందు వాక్యం చదవండి, ఆ తర్వాత వెళ్దాం. 103వ కీర్తన 14 వచనం చదవండి. 103వ కీర్తన 14 వచనం. మనము నిర్మింపబడిన రీతి, అమ్మలారా, మా ఆయన బంగారం అండి బాబు, మా ఆవిడ బంగారం అండి బాబు. బంగారం గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం లేండి. మా పిల్లలు బంగారం అండి బాబు అంటే ఎందుకు ఆ మాట అంటాం మనం? బంగారానికి విలువ ఉంది. బంగారానికి ఏముంది అంటే నీ విలువని బట్టి నువ్వేమంటావు? నువ్వు ఇచ్చే విలువను బట్టి. ఆయన బుద్ధి మంచిదైతే విలువ గలవాడే. మా ఆయన ఎవరేమంటాను సరిపోరండి, ఎందుకంటే మా ఆయన బంగారం అండి, మా పిల్లల బంగారం ఎందుకంటాం మనం? వాళ్ళు లోకంలో వ్యక్తిగతంగా వ్యక్తిత్వపరంగా విలువలు కలిగి బ్రతుకుతున్నారు కనుక బంగారం కదా. అట్ట బంగారంతో చేసినా బాగుండు.
మా ఆవిడ్ని దేవుడు అట్ట బంగారంతో చేసిన ఆ నల్లమల సందుకు చెవు ఒక రోజు లాక్కెళ్తాను, ముక్కు ఒక రోజు కోసుకెళ్ళి తీసుకెళ్ళిపోదును, ఏలో ఒక రోజు. ఎందుకు ఇవన్నీ? అవసరానికి. నల్లమల సందులోకి ఆ గుండువారి వీధి అని ఉంటుంది, ఆ గుండువారి వీధిలోకి బంగారం అంతా వీధిలోనే ఉంటుంది. వారానికి ఒక చోరీ జరుగుతుంటుంది అక్కడ. ఏమన్నాడు చదవండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసి, మరి మీకు తెలుసా అమ్మా? నిర్మించింది ఆయన కాబట్టి ఆయనకి తెలిసిలే. మనల్ని నిర్మించింది ఎవరు? దేవుడే. 139 కీర్తన 13-14 అంటాడు ఏమని? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నిర్మించింది ఆయనే, ఆయనకి తెలుసు. మరి మనకు తెలుసా? అది చెప్తున్నాడు. ఆయనకి తెలుసు. 103:14 ఉండండి. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మరి నీకు ఏ రోజు ఒక్కరోజైనా జ్ఞాపకం వచ్చిందా? కనీసం అద్దం ముందుకు వెళ్ళి ఆ పేరెన్ లవ్లీ రాసుకునేటప్పుడు కూడా నీకు గుర్తురాలే? అదేటమ్మా, ఆయన జ్ఞాపకంలే, రోజు జ్ఞాపకమే. మనల్ని చూసినప్పుడల్లా ఈ మట్టి ఎదవనుకుంటాడు ఆయన. ఏమనుకుంటాడు మనల్ని చూసినప్పుడల్లా? మట్టి బొమ్మలండి. మనల్ని చూసి ఆయన ఏమనుకుంటాడు? మట్టి బొమ్మలండి. నేను చేసిన ఈ బొమ్మలు 2 రకాల బొమ్మలు ఉంటాయి కదా. ఉంటే నల్ల బొమ్మ, లేకపోతే తెల్ల బొమ్మ, అంతే. మీరు ఎలాగైనా తీసుకోండి. ఇక 2 రకాల బొమ్మలు. ఒకటి ఆడబొమ్మ, మగ బొమ్మ. 2 బొమ్మలే, 2 మట్టేనండి. ఆడబొమ్మ అయినా మట్టే, మగ బొమ్మ అయినా మట్టే, ఎర్ర బొమ్మ అయినా మట్టే, తెల్ల బొమ్మ అయినా మట్టే. మనం మట్టోళ్ళమైనా ఆయనకి తెలిసిలే. మరి మనకు తెలుసా? కంటిన్యూ చేయమ్మా. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. చాలండి. ఇంక నేను అక్కడి నుంచి విస్తరించి మాట్లాడు. ఇక్కడ ఒకటి తేల్చేశాడు. మనము మట్టి వారం అని ఆయనకి తెలుసు, నిర్మించాడు కాబట్టి ఆయన రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ రోజైనా నువ్వు మట్టి బొమ్మవని నీకు తెలిసిందా? ఇది ఒకటి చెప్పండి, చాలు, వెళ్ళిపోదాం ఈ పూటకి. నీవు మట్టి బొమ్మవని ఏ రోజైనా గుర్తించావా? మట్టి బొమ్మకి ఏముంది? ఏమండి, ఇది బంగారంతో చేసిందండి, ఇది వెండితో చేసిందండి, ఇది ఇత్తడితో చేసిందండి, ఇది రాగితో చేసిందండి, ఇది సత్తుతో చేసి, సత్తు అంటే ఏంటి? సేమంటితో చేసిందండి అంటున్నారా? ఇది ప్లాస్టిక్తో చేసిందండి, ఇది ఒక్కటే మట్టితో చేసిందండి. వీటిల్లో విలువ దేనికి? విలువ దేనికండి? వీటిల్లో మాట్లాడరేటి? ఈ లోహాలన్నీ విన్నారా? ఇప్పుడు ఈ పెట్టిన ఈ లోహాలన్నింటిలో విలువ దేనికి? విలువ లేనిది దేనికి? మట్టికి ఏం లేదు, విలువ లేదు, బలం కూడా లేదు. ఇప్పుడు వీటిల్లో ఏదైనా మీరు ఎత్తిపడేయండి, పగలదు. కానీ అతి సులువుగా పగిలిపోయేదేంటి? అతి సులువుగా నాశనం అయిపోయేదేంటి? మట్టి. అంటే మనం మట్టి కుండలమా? మట్టి బొమ్మలమా? మట్టి కుండ పెంకులమా? కొన్ని మాటలు బైబిల్లో చదువుదాం. ఆదికాండం 3:19 ఆదాముతో చెప్తున్నాడు. ఆదామా, నీవు మట్టి నుండి తీయబడ్డావు గనుక, చదవండి, నీవు నేలకు చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారం తిందు. ఎందుకంటే మట్టి నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే, నీవు మన్నే. ఆ పదాన్ని పట్టుకోండి. నీవేటట? నీవు మట్టే. ప్రసంగి గ్రంథం మనందరికీ తెలిసింది. 12:7 ప్రసంగి గ్రంథం 12:7 తీశారమ్మా. మన్నైనది వెనుకుట వలె. ఇందాక ఆదాముతో ఏమన్నాడు? ఇందాక ఆదాముతో 3:19 ఏమన్నాడు? నీవు మన్నే అన్నాడు కదా. ఈ మట్టి ఏమైపోద్దంట? వెనకట వలె మరలా మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన. అంటే ఇది మట్టే అని చెప్తున్నాడు అక్కడ కూడా. మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళాలంట? మళ్ళీ మట్టిలోకి వెళ్ళాలి అంటున్నాడు.
ఏమండి? మరొక మాట కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయము 33వ అధ్యాయం 6వ వచనం. 33 మన్నించండి, 6వ వచనం. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను. వండర్ఫుల్ అండి. ఆ వర్డ్ చూడండి ఎంత బాగా రాశాడు. నేనును నీ వంటి వాడను, నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. యోబునైనా నాలో స్పెషాలిటీ ఏమి లేదు. మీరు మట్టే, నేను కూడా మట్టే. యోబుకి అర్థమైంది. యోబుకి ఏమని అర్థమైంది? నేను మట్టేనన్న సంగతి యోబుకి. అందుకని దేవుణ్ణి ఏ విషయంలో కూడా దూషించలా. దేవుడు నాకు అన్యాయం చేశాడని నోటి మాటతోనైనను దేవుణ్ణి తోడనాడలేదు. ఎందుకంటే యోబుకి అర్థమైంది నేను మట్టేనన్న సంగతి యోబుకి అర్థమైంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి. చాలమ్మా. ఏమంటున్నాడు? మన గురించి మాట్లాడుతూ భక్తుడు, మనం ఎవరమే? జిగటమన్ను. ఇందాక యోబు గారు కూడా ఏమని రాయించాడు? జిగటమన్ను. మనం మట్టి అన్న సంగతి అర్థమవుతుంది కదా మీకు. వెంటనే అక్కడేమన్నాడు? నీవు కుమ్మరివి. మట్టితో మనల్ని తయారు చేసిన కుమ్మరి పరమ తండ్రి, మనమేమో మట్టి. కుమ్మరి అంటున్నామంటే మనం ఏమై ఉంటాం? కుమ్మరి అంటున్నామంటే ఏం చేస్తాడు ఆయన? కుండ, అంతే కదా. కుమ్మరివాడు ఏం చేస్తాడంటే టక్కుమని ఏమంటాం మనం? మేము జిగటమన్ను, నీవు కుమ్మరి. ఇప్పుడు మనం కుండలం. మనం ఎవరమే? కుండలం. ఏ కుండలం మనం? మట్టి కుండలం. మట్టి కొండకు విలువ ఉంటుందా? ఉండదు. మట్టి కొండకు ఏముండదు? మట్టి కొండకు విలువ ఉండదండి. అలాగని గ్యారంటీ ఉంటుందా? బంగారానికి గ్యారంటీ ఇస్తాడా లేదా ఆల్ మార్కేసి? వెండికి కూడా గ్యారంటీ ఇస్తాడా లేదా ఆల్ మార్కేసి? ఇత్తడు కూడా ఇస్తాడా? ప్లాస్టిక్ కూడా ఏమిస్తున్నాడు? ఇప్పుడు దబా దబా నేలకేసి కొట్టి ఏం చేస్తున్నాడు? అమ్మేస్తున్నాడు. గ్యారంటీ ఉంది. గ్యారంటీ లేని లోహం ఏది? గ్యారంటీ లేని బతుకులు కూడా ఏంటి? మనయే. కానీ మనం ఏం చేస్తాం తెలిసి? గ్యారంటీ లేని మనం దీనికి గ్యారంటీ ఉందా? దానికి వారంటీ ఉందా? దేనికి గ్యారంటీ లేని మనం గ్యారంటీ దేనికి అడుగుతున్నాం? దానికి ఉందా, దానికి ఉందా, దానికి ఉందని అడుగుతున్నాం మనం. ఇంతకీ లేనిది ఎవరికి గ్యారంటీ? ఓ మట్టి మనకే. కానీ నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి, కొన్ని మాటలు వింటుంటేనండి, ఏడంతలా మాట అంటుందా? అది నాకు కాలు గోటుకు కూడా సరిపోదు. చెప్పు దానికి వెళ్ళి. ఏ గోటికి? కాలు గోటికి. అసలుకి నువ్వు మట్టి, మళ్ళీ నీ గోట్లో మట్టి కూడా నాకెందుకు? అసలు నీ మట్టికే ఏమి లేదు, విలువ లేదు, గ్యారంటీ లేదు, వారంటీ లేదు. అలాంటి మట్టి, పగిలిపోయే మట్టి. ఏ మట్టి ఇది? ఈ మట్టి కూడా ఎలా అంటే గ్యారంటీ లేదంటేనే నువ్వు వాడి దగ్గర కొనుక్కునేంతవరకు చెయ్యి మారిందంటే ఇంకా గ్యారంటీ లేదు, వారంటీ. దేనికి? కుండకి, మట్టి కుండకే. అలాంటి మట్టి కుండ అంటది నా కాలు గోట్లో మట్టికి తగవరా నువ్వు. అసలు నువ్వు మట్టి అని తెలుసా? నువ్వు మట్టి అనే నీకే విలువ లేకపోతే నీ కాలు గోట్ల మట్టికి ఏముంటుంది విలువ? ఎంత సింపుల్గా వదిలేస్తారో తెలుసు. నా ఎంట్రుకతో సమానం నువ్వు. పోనీ ఆ ఎంట్రుకి ఏమన్నా విలువ ఉందా? అది మట్టే కదా. అసలు నువ్వంటేనే మట్టి. చాలా చాలా ఉద్రేకంగా మాట్లాడే మాటలండి ఇవి. నా కాలుగోడికి సరిపోవు, అసలు నా సంగతి తెలుసా? ఒకసారి చూడండి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9. ఏంటి నీ సంగతి? ఏంటి? నువ్వు మట్టుకుండవే. నీ సంగతి తెలుసుకోవడం ఏముంది? నీ సంగతి నువ్వే తెలుసుకోవాలి. నువ్వు ఏదేదో అనుకుంటున్నావు. నువ్వు మట్టివి అన్న సంగతి నీకు అర్థం కావట్లా.
మట్టివి అన్న సంగతి నీకు అర్థమైతే నీకు అలాంటి పెద్ద పెద్ద మాటలు రావు, పెద్ద పెద్ద ఆలోచనలు రావు, పెద్ద పెద్ద ఊహలు ఊహించుకోవు, అణిగిమణిగి ఉంటావు. మట్టి కుండ పెంకులలో మనం మళ్ళీ మళ్ళీ ఇది ఎక్కడ కూడవా? నువ్వు ఒట్టు కుండ కూడా కాదంట, ఆ కుండ బదులు కొడితే ఆ పెంకులో ఒక పెంకు అట. నాకు కాలు కోడికి సరిపోంటున్నావు పెంక, ఏం చేద్దాం? ఇవండి మన జీవితాలు. పోనీ మట్టి, కుండ, పెంకు ఇవైనా ఏమైనా శాశ్వతం? అసలు మట్టి అయినా శాశ్వతంగా ఉంటుందా? గాలి వాన వచ్చిందంటే మట్టిలో మట్టి కొట్టుకుపోతుంది. ఎంత ఎంత సులువుగా కొట్టుకుపోద్దో తెలుసా? ఏమండి, లోహాలలో అతి సులువుగా భూగర్భంలో కలిసిపోయేది ఏదంటే మట్టే. మీకు అర్థమైందనుకుంటా. లోహాలలో అతి సున్నితమైంది, ఉత్తినే నాశనం అయిపోయేది, ఉత్తినే పాడైపోయేది లేదా కలిసిపోయేది మట్టే. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మానవ జీవితం కూడా అలాంటిదే. మనిషి ఎంత సులువుగా చచ్చిపోతున్నాడో మీరు ఆలోచించండి. మీకు అర్థమవుతుంది నా భాష? మట్టి కుండ ఎంత సులువుగా బద్దలేసిపోతుందో, అంటే పగిలిపోతుందో, నాశనం అయిపోతుందో, మట్టి కుండని అలా అలా విడిచిపెడితే క్షణాల్లో ఎలాగైతుంది బదలైపోతుందో, మనిషి జీవితం కూడా అలాగే అయిపోతుంది. క్షణాలేనండి. ఏమండి, బిందెతో నీళ్లు పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. సరిగ్గా డోర్ దగ్గరకు వచ్చేసరికి టైల్స్ కదా, యూట్యూబ్లో షార్ట్లు పెడతా ఉంటారు. అలా జర్రమని జారేస్తే గడప ఉంటుంది కదండి, ఈ వెనక భాగం బిందుతో పాటు దబ్బును పడిపోయింది. ఇంకా పట్టమే, ఇంకా లెగటం లేదు. మట్టి కుండ కింద పడితే పెంకులైపోయినట్టే మానవ జీవితం ఏమైపోతుంది? క్షణమాత్రం మండి మీద వెళ్తూ ఉంటారు అంతే. ఏ 18 టైర్లు 24 టైర్లు లారీ వెళ్తూ ఉంటుంది, టప్మని తిరుగుతాడు, ఎలాగంటాడు అలాగే వెళ్ళిపోతాడు. క్షణమాత్రం టప్మని పగిలిపోద్ది, తలకి బద్దలేసిపోద్ది. ఇన్ని జీవితాలు ఉత్తినే అలాగే ఎగిరిపోతూ ఉన్నారు. ప్రియులారా, బైబిల్ మనం చదువుతూ ఉంటే మనకేం అర్థం కావాలో తెలుసా? మనం మట్టి కుండలం. మట్టి. ఏదేదో ఊహించుకోకండి. అహ్మదాబాద్ టు లండన్ అట, అహ్మదాబాద్ టు, అందులో ఉన్నోళ్ళు అసలు మామూలుగా ఆలోచించినా కూడా అందులో ఎక్స్సీఎం ఉన్నాడంట. అందులో మళ్ళీ ఎక్స్సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి. సీఎం అయితేనే, నువ్వు సీఎం అయినా చెప్పు, మట్టి కొండవే, కొండలో పెంకివే, నువ్వేం పెద్ద ఏం కాదు. సీఎం అనేది పదవి, హోదా. ఈ లోకంలో కొండగా నువ్వు ఉన్నంత వరకు బదలాసిపోయే దగ్గర నువ్వు సీఎం అయినా బదలాసిపోవాల్సిందే, పిఎం అయినా ఎంత పని, మొత్తం మట్టుకుండే. ఒకసారి మీరు ఆలోచించండి, 30 సెకండ్లు అండి అది టేక్ ఆఫ్ అయిపోయి, 30-35 సెకండ్లు టేక్ ఆఫ్ అయ్యి గాల్లో ఎగిరింది 35 సెకండ్లు అయితే, బ్లాస్ట్ అయి బూడిదవ్వటానికి పట్టిన కాలం ఎంత? క్షణాలు. అర్థమైంది మీకు? ఎంత టైం పట్టింది అనుకున్నారు? క్షణాలు. రెప్పపాటును మొత్తం ఏమైపోయింది? ఎందుకంటే అందులో ఉన్న ఫ్యూయల్ ఏదైతే ఉందో, ఏమంటారు, ఇంధనం. ఇప్పుడు కారుకు పెట్రోలు డీజిల్ ఉంది, ఈ ఫ్లైట్లకి మనం వాడే డీజిల్ పెట్రోల్ పోతే ఎగరవు. అర్థమైందా? దానికి వాడే ఇంధనం వేరు, దానికి వాడే పెట్రోలు వేరు. వైట్ పెట్రోల్ అంటారు దాన్ని, వైట్ పెట్రోలియం అంటారు దాన్ని. దాని పవర్ ఎంతగా ఉంటుందంటే, మామూలు మన పెట్రోలు అలా పోసి ఇలా తగిలింగానే, ఈడ పుల్లగీయంగానే అదే వచ్చి పుల్లగ తగులుకున్నట్టు ఉంటుంది, అంత పవర్ఫుల్. సో బైక్కు వాడే పెట్రోల్ ఇంత పవర్ఫుల్గా ఉందంటే, మరి గాల్లో ఒక భయంకరమైన బరువును తీసుకెళ్ళే ఆ పెట్రోల్కి ఎంత పవర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. పడ్డ వెంటనే బ్లాస్ట్ అయిపోద్ది తెలుసా, హుటాహుటిని అంటుకుంటుంది, ఇంక తప్పించుకోవడానికి వీలు లేదు. ఎవడో ఒకడు రమేష్ అనేవాడు ఎవడో తప్పించుకున్నాడని చెప్తున్నారు కదా, 11వ నంబర్ షీట్ దగ్గర కూర్చొని. ఆడు
అది బ్లాస్ట్ అయ్యేంత వరకు అందులో ఉంటే చచ్చుండు. బ్లాస్ట్ కాకముందే అది ఓపెన్ అయింది, సీట్ ఓపెన్ అయింది కాబట్టి దూకేశాడు. అది కూడా ఆ ఎగ్జిట్ విండో కూడా ఓపెన్ కాకపోతే మాత్రం ఆడు కూడా ఏమైపోయాడు, పెంకులు అయిపోయాడు. లండన్కి బయలుదేరిన కొండలన్నీ ఏమైనాయి? ఏమ్మా, నువ్వు ఇంజనీర్వా, నువ్వు డాక్టర్వా, నువ్వు యాక్టర్వా, నువ్వు సీఎమ్మా, ఎవరైతే ఏమయ్యా, నువ్వు మట్టి కొండవే, నువ్వు మట్టివి, మట్టి పెంకువే. అర్థమైందా? రండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను లండన్ వెళ్దాం, దుబాయ్ వెళ్దాం, గల్ఫ్ వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, 1 సంవత్సరం ఉండి డబ్బులు సంపాదించుకుందాం, అప్పులు తీర్చుకుందాం, ఉంటాయి, మంచిదే, తప్పంటలేదు దేవుడు. కానీ అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి సంవత్సరాలకు తరబడి భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. అసలు ఈ క్షణాన నువ్వు ఏమై ఉన్నావు నువ్వు గుర్తించావా అని అడుగుతున్నాడు దేవుడు. డబ్బులు సంపాదించుకుందాము రండిని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో నీకు తెలీదు. నీ జీవం ఏపాటిది. నీవు కొంతసేపు కనబడి మాయమైపోయేవారు, ఆవిరి తీసేయండిలే కొంచెంసేపు, మాయమైపోయేవారే. ఇందాకేం చెప్పానమ్మా నేను? ఈ లోకమే మాయలోకం. కనిపించే ఈ లోకమంతా కనిపించనిది, దాని మీద మీరు ఆశలు భ్రమలు పెట్టుకున్న మాయా భ్రమ. పోనీ పెట్టుకున్న వాళ్ళం ఏమైనా మనం శాశ్వతం అంటే మనల్ని ఏమంటున్నాడు? మీరు మట్టి కనపడేదేనా? కనపడేది. కనపడే ఈ మట్టిని కూడా ఏమంటున్నాడు ఇప్పుడు చదువుకునే యాకోబు పత్రికలో? మీరు కూడా మాయే. ఏం చేద్దాం? అసలు మాయ కోసం ఎవడైనా పాకులాడతాడా? ఏం చేద్దాం? క్షణం మాయ. అసలు దీన్ని ఇంకొకలాగా కూడా తీసుకోవచ్చు. మాయ ఎంత మాయ అంటే, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎక్కువ. ఆ అబుదాబి, సౌదీ, మస్కట్, కువైట్, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న కట్టడలన్నీ కూడా కోనసీమలో కనపడతాయి మనకి, పర్టికులర్గా నరసాపురం. ఒకరోజు నేను ఏంటంటే స్వార్థలో ఉన్నప్పుడు సబ్స్క్రిప్షన్కి వెళ్ళాను. జనం అంతా గుమిగూడి ఉన్నారు. ఏంటమ్మా, ఏమైందమ్మా, ఎందుకు అక్కడ జనం ఉన్నారని నేను అడిగితే అప్పుడు చెప్తున్నారన్నమాట. పొద్దున్నేనండి పిల్లని స్కూల్కి పంపించడానికి 2 జళ్ళు వేస్తూ ఉందండి. పిల్లలకి 2 జళ్ళు వేస్తారు కదా స్కూల్ పిల్లలు. అలా 2 జళ్ళు వేస్తూ ఉంటే కొబ్బరి చెట్టు మీద నుంచి కాయబడి పిల్ల చచ్చిపోయిందండి. జళ్ళు వేస్తుంటే అది వచ్చి ఎక్కడ పడిందంట? కొబ్బరికాయ నెత్తి మీద పడిపోయి. ఒక్క క్షణం. అంటే మనిషి మాయమైపోవడానికి పట్టే కాలం ఎంత? క్షణమే. అలాంటి న్యూస్లు ఎన్ని వింటూ ఉంటాం మనం. అంత చిత్రం అనిపిస్తూ ఉంటుంది, మాయగా అనిపిస్తూ ఉంటుందండి. ఏమండి చూడండి బైబిల్లో. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు నా పిల్లలు కూడా మాయనా? మా అబ్బాయి మాయనా? మా ఆవిడ కూడా మాయనా? నేను మా ఆవిడికి మాయనా? అదేటమ్మా, మాయలారా మాట్లాడండి. మీరందరూ మాయగాలేనా? మాయలు అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మాయమైపోదాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్ల ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు ఒక సొల్యూషన్కి వద్దాం. అందరు తీయండి, ఒక ముగింపుకు వస్తున్నాం. ఇప్పుడు 7:29 చదువమ్మ. సహోదరులారా, ఒకసారి ఇప్పుడు వరకు నేను చెప్పింది నాకు చెప్పండి, ఆయన చెప్పేది విందాం మనం. చివరిగా పౌలు గారు ఏమన్నారు? నేను చెప్పినది ఏమనగా అన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు విందాం. ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి నాకు. నా ఇంకా చూడండి, ఇలాగ నా వైపు చూడండి. ఏం నేర్చుకున్నాం మనం?
మాయలోకంలో మనం ఉన్నాం. మనం ఎవరమే? మనం కూడా మాయగాళ్ళమే. ఉన్న లోకం మాయమైపోయేదే, మనము కూడా మాయమైపోయేవాళ్ళం. ఇంతవరకు క్లారిటీ ఉందా? ఎప్పుడు మాయమవుతామో కూడా మనకు తెలియదు, కానీ మాయమవడం మాత్రం క్షణమే. మాయమవడానికి, మట్టికుండా మాయమవడానికి పట్టే కాలం ఎంత? క్షణమే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? సొల్యూషన్ ఆలోచిస్తున్నాం మనం. పరిష్కారం ఏంటి? పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ రాయించాడు. చదవండి. సహోదరులారా, ఇంతవరకు దేవసాయం గారు చెప్పింది విన్నారు కదా, ముగింపు నేను చెప్తాను అంటున్నాడు ఆయన. ఆ ముగింపు ఏంటో చూడండి. కాలము సంకుచితమై ఉన్నది అన్నాడు. అంటే కాలము సంకుచితమై ఉన్నదంటే అర్థం ఏంటి? చాలా తక్కువ ఉందని. మీకు అర్థమవుతుందా ఆ విషయం? నాకు అర్థమవుతుంది. నాకెందుకు అర్థమవుతుందంటే, ఎప్పుడూ లేనిది ఏంటి ఎలాగున్నారు చూడండి నా వైపు ఒకసారి. ఇక్కడంతా తెల్లగా వచ్చేస్తున్నాయి, మిసాలన్నీ తెల్లగా. గడ్డం అయితే మొత్తం తెల్లగా అయిపోయిందిలేండి. నేను ఒకసారి గడ్డం పెంచుకొని చూపించనేటి. మొత్తం ఈ పక్కన, మొత్తం ఈ పక్కన వచ్చేస్తున్నాయి. మరి ఏటో పుల్లాగా సార్లు ఏటవి? నాకు అర్థం అవుతుంది. ఏమనో తెలుసా? 40 దాటిని ఎప్పుడు లేని తెల్లవి కూడా వచ్చేస్తున్నాయి. 40లో 42లో ఒకసారి కొడుతుందంట గంట, బడి గంట. తెలుసా మీకు ఈ విషయం? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా సర్వేలో తేలిన లెక్క ఏంటంటే 40 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఒకసారి స్ట్రోక్ వస్తుందంట. అలా కొట్టి వెళ్ళిపోద్ది. కొంతమంది ఆ ఫస్ట్ స్ట్రోక్లోనే ఎగిరిపోయిన వాళ్ళు ఉంటారు, అర్థమవుతుందా? సెకండ్ స్ట్రోక్లో ఎగిరిపోయిన వాళ్ళు ఉంటారు, థర్డ్ స్ట్రోక్ వచ్చిన బ్రతికిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి మాత్రం ఒకసారి 40 ఏట దాటంగానే 42 ఏట మధ్యలో ఒకసారి అలా తడుతుందంట గుండెకాయ. అప్పుడు కనుక తట్టుకున్నాము ఇంకొక 60 ఏళ్ళ వరకు, అంటే మిగతా ఎంతవరకు? 20 ఏళ్ళు ఉండగలవు ప్రభు చిత్తమైతే అనేది ఒక సర్వేలో బయటపడింది. రెండు విషయానికి ఎక్కడున్నా మనకు కాలము సంకుచితమైంది. అంటే టైం చాలా తక్కువ. చాలా టైం ఉందిలే నాకు, ఇంకా నా పిల్లలు ఎదగాలి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి కదా. ఇలా ఫీల్ అయిపోకండి. బతుకుంటే చేద్దాంలో అనుకోండి, కుండ పగలకుండా ఉంటే చేద్దాంలో అనుకోండి, కుండ గట్టిగా ఉంటే చేద్దాంలో అనుకోండి. ఇంకేమంటున్నాడు చూడు, ఇక్కడ భయంకరమైన విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయిస్తాడు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చదవండి దయచేసి. ఇక మీదట పౌలు అన్నయ్యకి ఎంతవరకు భార్య ఉందా? ఉన్నారు. వదినమ్మ గారు వచ్చారా? సరస్వతి వదినమ్మ ఎక్కడున్నారు? వందనాలండి. ఇక నుంచి అన్నయ్య ఎలా ఉండాలట నీవు? ఆయన వైపు చూడండి, ఆయన హావభావాలు ఎలాగున్నాయి ఒకసారి. అబద్ధం ఆడుకో. ఏ సాధ్యమండి ఇది మనకి? ఏంటండి బైబిల్ చూడండి. ఉన్నా కానీ భార్యని ఎట్టుండాలంట అంటే అది కూడా మాయనే. భార్య అనే పాత్ర కూడా ఏటట భ్రమ పెంచుకోకు. భార్య మీద భ్రమని పెంచుకోకు. అలాగని చెప్పేసి కదా ఇది మట్టే, ఇది ఒకరోజు పోయేదే అని చెప్పేసి కూటికి దాకా నీళ్ళకి దాకా పట్టించుకోక గాలికి వదిలేమని కాదు. నీ ధర్మం నీ జరిగించంతే. భర్తగా నీ పాత్ర పోషించు, కానీ భార్య కలకాలం ఉండదు. భార్య శాశ్వత కాలం ఉండదు. ఏ కుండ కూడా ఏదో ఒక రోజు టప్పున పగిలిపోద్ది. నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది అన్నాడు కదా. ఎప్పుడు పేలిపోద్దో ఎప్పుడు పగిలిపోద్దో తెలీదు. కానీ నువ్వు మాత్రం ప్రిపేర్ అయి ఉండాలి. ఏమన్నా తెలుసా? మా ఆవిడ మట్టండి. ఏమని ప్రిపేర్ అయి ఉండాలి? ఇది మట్టండి, దీని మీద ఆశ పెట్టుకోకూడదండి. ఆ తర్వాత ఏమన్నాడు? అది ఎలాగా?
ఏడుపొత్తి ఆడవాలా లేదా? ఏడుపొత్తి ఆడవాలా లేదా? ఏడవాలి. ఏడవకుండా అంటాడేంటి? ఏడుపు వచ్చిన ఆడకుండా అంటాడేంటి? మరి ఏడుపొత్తుంటే ఏడవకుండా ఎలాగ ఉంటాం? నీకు విషయం తెలిస్తే ఆడవు. అర్థమవుతుంది? విషయం తెలిస్తే ఏడవు. పిల్లల గురించి మనం కంగారు పడతాం. ఏమని? అయ్యి బాబోయ్, ఈ పిల్లలు ఎదుగుతున్నారు, ఎలాంటి వార్తలు వచ్చేస్తాయో, ఎలాంటి సమాచారం వినపడుతుందో, ఎలాంటి అపనింద తీసుకొస్తా కంగారు మనకి. అదే కాదు, ఏదైనా కూడా మన విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో జరిగే ఏ పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తాం? కంగారు పడతా ఉంటాం. అర్థమవుతుందా? వచ్చేది ఎలాగైనా వస్తుంది, ప్రిపేర్ అయ్యి ఉండు. రావాలని మనం కోరుకోం, కానీ ఏదొచ్చినా కూడా తట్టుకునేలాగా ఉండాలా. ముందే ఏడిచేయకండి. ఏదొచ్చినా మనం ఏం చేయాలి? మట్టి కుండ ద్వారా ఏది వచ్చినా కూడా దాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. అందుకంటున్నాడు, ఏడ్చేవాళ్ళు ఏడ్చే సందర్భాలు వస్తాయని ప్రిపేర్ అయి ఉండండి, అప్పుడు మీరు ఏడరు. ఏడ్చే సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి అని ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో అప్పుడు మనం ఏడం. మట్టి కుండ పగులుద్ది, మట్టి కుండ విరిగిపోద్ది, మట్టి కుండ పాడైపోద్ది, మట్టి కుండ పనికిరాని పాత్ర అయిపోద్ది. పిల్లలు, మనుషులు కూడా అలాగే అయిపోతారు. అయ్యి బాబోయ్, కుండ పగిలిపోయిందే, పనికిరాని కుండ అయిపోయిందే, తాగుబోతు కుండ అయిపోయిందే, వ్యభిచారి కుండ అయిపోయిందే, నిందలు తెచ్చే కుండ అయిపోయిందే అని అవి వచ్చినప్పుడు ఆడకండి. వచ్చినా రావచ్చు, అయినా కూడా ప్రిపేర్ అయి ఉండండి. అది మట్టేనన్న సంగతి నీకు అర్థమైతే అది ఎలాగైనా అయిపోద్ది. మట్టి ఏమైపోద్ది? ఏమైనా అయిపోద్ది అని నీకు అర్థమైతే ఏడవడానికి ఇష్టపడవు. చేతనైతే కుండను పగలకుండా చూసుకోవాలి. అలాగని పగిలిపోవాలని కొనంగా కుండలు మనం, పగిలిపోవాలని కనంగా పిల్లలు మనం, పాడైపోవాలని ఎవరైనా పిల్లలను అంటారా? సాధ్యమైనంత వరకు మనం సిద్ధపడి ఉండటమే మన పని. తర్వాత ఏమన్నాడు చూడండి, సంతోషపడువారు సంతోషపడనాడు. ఎందుకంటున్నాడు? సెల్ ఫోన్ కొన్నామనుకోండి, ఫస్ట్ టైం అండి, ఎవరికైనా ఫోన్ లేదండి, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కొనిచ్చామనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుందండి ఆ మనిషికి? మంచి జీవీఆర్ అమ్మా, అది మాలు జీవీఆరేనా? జీవీఆర్ మాలేనా? ఇంకేమైనా ఉందా? జాయ్ లుకాసా? గుండోడిది ఉంటుంది ఏంటిది? లలిత జ్యువెలర్స్. పోనీ అక్కడ తీసుకెళ్ళిపోయి ఒక 2 కాసులు 3 కాసులు చైన్ చేసాం. 3 కాసులు చైన్ వద్దా లేదా? అది తెలియదు నాకు. 10 కాసులు చైన్ తీసి ఇచ్చామనుకోండి గిఫ్ట్గా పుట్టినరోజుకి, ఎలాగ ఉంటుందండి? అంటే మనలో మన మాట అండి. ఈ మట్టి కుండకి చైన్ తీసి ఇచ్చామనుకోండి 10 కాసులు, ఎలాగ ఉంటుందండి? ఏటమ్మా మాట్లాడరేటమ్మా? అసలు ఆ మట్టే పగిలిపోతే ఎలాగ ఉంటుందండి? సంతోషించిన మట్టి ఉంట్లా. మీకు అర్థమైందా నా భాష? దేన్నైతే కొనుక్కున్నప్పుడు వచ్చినప్పుడు సంతోషపడుతున్నామో, ఇది అనుభవించడానికి మట్టిగా మనం అది ప్రిపేర్ అయి ఉండండి అంటున్నాడు దేవుడు ముందే. ఎంతకాలం ఏడుతూ ఉంటామండి ప్రతిదానికి ఎంతకాలం ఏడవాలి? ఏమైపోతారో, ఏం చేస్తారో, ఎలాగ ఉంటుందో భవిష్యత్తు, ఎలాగవుతుందో, ఏమవుద్ది అయ్యేది అవుద్ది. అయ్యేదాన్ని మనం ఏమన్నా అవ్వకుండా ఆపగలమా? సాధ్యమైతే మనం ప్రయత్నించగలం, ఏదైనా చెప్పుకోగలం, నోటి మాట. కానీ జరిగేదాన్ని మనం ఆపలేం కదా. సిద్ధపడి ఉండాలి. ఇంకేమన్నాడు చూడండి, కొనువారు తాము కొనినది. ఏమండి, డాక్యుమెంట్స్ మా ఇంటి పేరు మీద ఉన్నాయా? మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఇప్పుడున్న ఈ ఇల్లు కూడా మాది కాదు. పాస్టర్ గారికి ఏమండి మంచి ఇల్లు కట్టుకున్నారు, నిన్న కాక మొన్న వచ్చి అనుకుంటున్నా. అసలు ఈ ఇల్లు మాది కాదు, మేము కట్టలేదు, ఈ స్థలం కూడా మాది కాదు. ఇక అర్థమైందా? రిజిస్ట్రేషన్ లేని భూమి ఇది. ఈ ఇల్లు నేను కట్టలా,
ప్రిన్సిపాల్ గారు, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, కస్తూరమ్మ గారు వాళ్ళ పిల్లలు కట్టారు. నేను ఎక్కడ రాళ్ళు కొండలు పిండి చేసి డబ్బులు ఇచ్చాను? నేను కాట్లా, నాదని నేను అనుకోవట్లా. నేను అందుకే పదే పదే మీకు చెప్తాను, నేనున్నా నేను లేకపోయినా చర్చి మీదే, బతికి నన్నాళ్ళు సంఘం మీదే. రేపు వాడు సేవకుడు కాకపోయినా మీలో ఒకరు నిలబడి మీరే నడిపించుకోవాలా, సంఘం మీదే. కింద ఉంటాడు ఉంటే ఇందులో హక్కు లేదు ఆడికి. అర్థమవుతుంది మీకు? ఉన్నది ఏది నాది కాదండి, నాకు తెలుసండి. మీరు కూడా అలాగ ప్రిపేర్ అయి ఉండండి. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీరు కొనువారు, మీరు కొన్నయన్ని మీవేని అనుకోకండి. మీకున్నది ఏది మీదనుకోకండి. మీరు అది శాశ్వత కాలం ఉండదు, దాన్ని అనుభవించడానికి కూడా మనం కూడా అంత మాయండి బాబు. ఇది ఉన్నంతసేపే ఆనందించండి అంతే. అర్థమవుతుందా? భవిష్యత్తులో వచ్చే వాళ్ళందరూ కూడా దీన్ని చూసి ఆనందించాలనుకోకండి. అసలు భవిష్యత్తు అనేది ఉంటుందో ఉండదో మనకేం తెలుసు? యేసు రాకడే జరిగితే అసలు భవిష్యత్తే ఉండదు కదా. ఇంకా ఏమన్నాడు? కంటిన్యూ చేయండి. ఈ లోకము అనుభవించువారు అనుభవించినట్లును ఉండాలి. అక్కడి నుంచి బాగా నోటిచ్చేయండి. యాలే అనగా చాలు. ఇదంతా ఏంటంటండి? నిజమా? మనందరిది కూడా నటనేనా? అదేటమ్మా అలాగ ఉన్నారు? రెండు వెళ్ళిపోదాం. ఎన్ని చెప్పి ఏమన్నాడు తెలుసా? ఉన్నవి లేనట్టు. భర్త ఉన్నాడు అనుకోండి, లేనట్టే బతకండి. ఆయన మీద లేనిపోని ఆశలు పెట్టుకోకండి. అర్థమవుతుంది మీకు? భార్యల మీద లేనిపోని, పిల్లల మీద లేనిపోని ఆశ పెట్టుకోకండి. మీరు ఉన్నన్నాళ్ళు వాళ్ళకి ఏదైనా చదివించగలిగింది, వారికి ఏదైనా చేయండి. మీ ధర్మం నిర్వర్తించండి, కానీ శాసించకండి. ఎందుకంటే శాసించడానికి వాడు ఏమవుతాడు? వాడి భవిష్యత్తు నీ చేతుల్లో లేదు. అలాగని వాడిని నువ్వు చూస్తావా భవిష్యత్తులోనే గ్యారంటీ నీకు? ఇప్పుడు ఉన్నదాన్ని హ్యాపీగా సంతృప్తిగా అనుభవించు, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అనుభవించు, నీతిగా యథార్థంగా బ్రతుకు. ఎందుకంటే లోకంలో జరిగేదంతా ఏంటన్నాడు చివరికి వచ్చేసరికి? ఏం జరుగుతుందంట? ఇప్పుడు ఫ్యామిలీ, ఇప్పుడు ఏదో ఇంతకుముందు ఏదో ఒక జోక్ సినిమా, ఏమంటారు జోక్ సినిమా, ఫ్యామిలీ సర్కస్ అని ఏదో ఒక సినిమా వచ్చిందండి. ఇప్పుడు మనందరిది కూడా ఫ్యామిలీ సర్కసే. ప్రతి ఇంట్లో నాటకమే. మాదొక నాటకం, సెంచు నాటకం, మీదొక నాటకం, వీధి నాటకం కదా. మన అందరూ ఏంటి? హరిశ్చంద్రది ఆయన నాటకం, బ్రహ్మంగారిది ఆయన నాటకం కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క నాటకం. చింతామంది ఆవిడది ఒక నాటకం. అలాగా మన ఇంట్లో ఒక్కొక్కళ్ళది ఏంటిది చెప్పండి? మన ఇళ్ళల్లో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నాటకం. నాటకం అంటే ఏంటి? శుభ్రంగా రంగులు రాసేసుకొని కదా, ఆ స్టేజీ మీద అనగా ఇంట్లో ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నెల్లూరు నుంచి జానకి వస్తుంది ఆవిడ తల్లి పాత్ర. నాకు వరంగల్ నుంచి వచ్చింది మా ఆవిడ గారు. మా ఇంట్లో ఏ పాత్ర ఆవిడది? తల్లి పాత్ర. తండ్రి పాత్ర నన్ను కనిగిరి నుంచి లాక్కొచ్చాడు. పిల్లల పాత్ర ఏ లోకం నుంచి ఇచ్చేసాడు. టోటల్గా మమ్మల్ని గోనగూడెం స్టేజీ మీద ఇట్టాడు. స్టేజీ ఎక్కడుంది? యాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకళ్ళు వరంగల్, ఒకళ్ళు ప్రకాశం జిల్లా వచ్చారా? స్టేజ్ మీద ఉన్న రంగులు వేసుకొని, భర్త రంగు భార్య రంగు కదా. మా పాత్ర ముగిసిపోద్ది, స్టేజ్ దిగిపోతాం. ఎక్కడికి వెళ్తాం? ఊరి చివరికి. అల్లాడ చెరువు ఉందిలేండి రోడ్డు అవతల. తెలుసా రోడ్డు అవతల చెరువు ఉంది? ఇప్పుడు మా పాత్ర అమ్మ నాన్న పాత్ర అయిపోగానే మరి నటన కదండి. మరి ఆవిడ అమ్మగా నటించాలి, నేను నాన్నగా. మీరు నటిస్తలేదేంటి అలాగున్నారు? వాళ్ళు పిల్లలుగా నటించాలి, మేము తల్లిదండ్రులుగా. ఇదంతా నాటకం అండి. చావు అనేది మనసులో ఉంటే ప్రియులారా, నటన జీవితం అనేది ఉండదండి.
చావు దగ్గర కూడా నాటకమే మళ్ళీ. మనిషిని ఏం చేయాలి? ఇప్పుడే చచ్చిపోయాడండి, తీసుకెళ్ళారు, పాతేశారండి. బాగా వినండి. ఇప్పుడు ఈ మనిషిని పాతేసి గంట ఎంత అయింది? మనిషిని పాతేసి గంట ముగింపుకు వచ్చాను. గంటలో ఎంత మార్పులు జరుగుతాయో తెలుసా? సమాధిలో ఏం జరుగుతుందో, సమాజంలో చచ్చిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అక్కడికి మార్పుని మీరు గమనించండి. అప్పటి వరకు అందుక సావు మన ఇంటి దగ్గర ఉన్నంతకాలం, దేవుడో నా దేవుణ్ణి చంపావా, నా దేవుణ్ణి తీసుకెళ్ళొద్దు, బాబోయ్ నా బంగారం, నా మట్టే, నా వేండో నా అంటది కదా. తీసుకెళ్ళి పెట్టిన గంటకి ఏమంటుందో తెలుసా? అక్క ఉంటారా పోతారా? ఎవరిని? వచ్చిన చుట్టాలని. అంతలోకి మర్చిపోయావా? గంటకే. అప్పటి వరకు గుండెకాయ గొంతులోకి వచ్చేలాగా ఏడ్చేసింది, అరిచేసిందండి, శవం వెంటబడేసింది. తీసుకెళ్ళొద్దు బాబోయ్, తీసుకెళ్ళకండి నా దేవుణ్ణి కదా. పెట్టిన గంటకల్లా ఏమైపోయింది? ఊరు బాబు వీళ్ళు సంతకాడ దాకా ఉంటే మళ్ళీ వీళ్ళందరికీ ఎవడు వండి పెడతారు? మాకే వండి పెట్టి దిక్కు లేరు, మేము ఎడుతూ ఉన్నాం కదా. ఎంతకు ఉంటారా పోతారా పిన్ని అంటే ఉంటే ఏమన్నా శాఖ పెడదామని. ఇక్కడ మార్పు చూసారా? ఇక్కడ ఎంత నాటకం అండి, మనిషి నాటకం అండి బాబు. ఇక్కడ మార్పు చూసారా? గంటలోనే చాలా మార్పు వస్తుంది. శరీరం లోపల నుంచి నీరు అంటారు దాన్ని, చెడు రక్తం, అంటే రక్తం లేని శరీరంలోంచి వచ్చేది నీరే. ఆ నీరు డీకంపోజ్ అవుతూ ఉంటుంది. 5 గంటలు అయిపోయింది. అమ్మ ఎటోళ్ళు అటు చక్క పెట్టారా? అయ్యి బాబోయ్ అసలు రాత్రి అంతా నిద్ర లేదు, కానీ నేను పండుకొని నిద్రపోతానమ్మా, అవసరమైతే సిట్రజిన్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటాను బాబు, నిద్ర వస్తుంది. ఏమన్నా ఉంటే నువ్వు చక్క పెట్టుకుంటుంది. ఏడిసినమ్మ. ఎంత మార్పు చూడండి ఆ ఇంట్లో. 5 ఈ 5 గంటలకి ఎక్కడ ఏం జరుగుతుంటుందో తెలుసా? వచ్చిన చుట్టాలందరేమో ఇంట్లో ఇళ్ళకి వెళ్ళిపోతుంటే అక్కడ మాత్రం శవం దగ్గరికి చుట్టాలు వస్తూ ఉంటారు. ఎక్కడ? గోతిలో. శవం దగ్గరికి వచ్చే చుట్టాలు ఎవరు? చెప్పండి అమ్మా. జాయిగా వస్తూ ఉంటాయి, ఎంతో చక్కగా నడుచుకుంటూ వస్తాయి కదా. 2-3 రోజులైతే ఈజీగా మనం మర్చిపోతాం. ఎవరన్నా గుర్తు చేస్తే తప్ప మా ఆయన చచ్చిపోయాడని నాకు తెలీదు. అంత ఈజీగా 2-3 రోజుల్లో మనం మర్చిపోతాం. కానీ 2-3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి మీరు చూడండి ఏముంటుంది. ఒక వారం రోజుల తర్వాత ఏముంటుంది? బ్రతికుండగా నటన, చచ్చాక నటనే. మానవ జీవితం అంతా నటన ప్రియులరా. ఈ నటనలో మనం పాత్రదారులం. మన పాత్ర మట్టి పాత్ర. అది ఎప్పుడు ఎక్కడ ఎలా పగిలిపోద్దో మనకి తెలీదు. ఇది మాయలోకం. ఈ మాయలోకంలో మనం ఎవరు? మట్టి బొమ్మలం, మాయ మట్టి బొమ్మలం. మనం ఉన్న లోకానికి గ్యారెంటీ లేదు, మనకి గ్యారెంటీ లేదు. అలాంటి భయంకరమైన లోకంలో బతుకుతున్నాం. కానీ దేనికి, ఏ జీవరాశికి లేని ఆశలు మాయలు అన్నీ ఎవరికి ఉన్నాయి? అందుకే సాగర్ అన్న పాట రాశాడు. ఈ పాట పాడుకొని మనం ప్రభు బల్లోకి వెళదాం. వచ్చిన వారందరూ నాతో కలిసి పాడండి. మాయలోకం 6-8 చూడండి. ఆయన మాయలోకము మనది కాని లోకము అనే పాట. వచ్చిన వారందరూ కలిసి పాడండి. కూడా ప్లే చేయండి. అమ్మ మైక్ తీసుకోండి రా. వచ్చిన వారు కలిసి పాడండి.
ప్రైజ్ ది లార్డ్. మాయలోకము మనది కాని లోకము, మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము. భూమి పైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. పాడదాం అందరం. మాయలోకము మనది కాని లోకము, మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము. భూమి పైన మనమంతా యాత్రికులము, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. భూమి పైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. మాయలోకము మనది కాని లోకము. ఎండమావిలాంటి ఈ అందమైన బ్రతుకులో కనిపించేవన్నీ వట్టి భ్రమలే కాదా? ఎండమావిలాంటి ఈ అందమైన బ్రతుకులో కనిపించేవన్నీ వట్టి ఊపిరాగిపోతే ఏముందిలే, ఊపిరాగిపోతే ఏముందిలే, ప్రభుని నమ్ముకుంటే జీవముందిలే, నిత్య జీవముందిలే. మాయలోకము మనది కాని లోకము, మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము. భూమి పైన మనమంతా యాత్రికులము, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. భూమి పైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. కనిపించే మనుషులంతా తెర మీద బొమ్మలే, కనిపించే వారు కూడా కలకాలం ఉండరులే. కనిపించే మనుషులంతా తెర మీద బొమ్మలే, కనిపించే వారు కూడా కలకాలం. నీకు ఈ లోకంలో ఏముందిలే, నీకు ఈ లోకంలో ఏముందిలే, తెలుసుకుంటే నీకు మరో లోకముందిలే, పరలోకముందిలే. మాయలోకము మనది కాని లోకము, మనసు పెట్టి ఆలోచిస్తే లేని లోకము. భూమి పైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. భూమి పైన మనమంతా యాత్రికులం, ప్రభు యేసుని ప్రకటించే సువార్తికులం. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థించండి వ్యక్తిగతంగా. నిజమే ప్రభువా, నేమున్న లోకము మాయలోకం, మనసు పెట్టి ఆలోచిస్తే ఇది ఉండేది కాదని అర్థమైంది. ఎండమావి లాంటిది మా బ్రతుకు. ఈ బ్రతుకులో కనిపించేవన్నీ వట్టి భ్రమలేనాయన. ఊపిరి ఆగిపోతే కనిపించేవేవి ఉండవు. కనిపించే వాళ్ళందరూ నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా ఆయన పోయిన వారు, నా బంధువులు, వీళ్ళంతా తెర మీద బొమ్మలేనాయన. కానీ పెంచిన నా పిల్లలు కూడా కలకాలం ఉండరు నాయన. నాకు ఈ లోకంలో ఏమీ లేదు, నాకు ఈ లోకంలో ఏమీ లేదు. ఉన్నా లేనట్లు బ్రతకండి,
ఉన్నవి లేనట్లుగా బ్రతకండి. ఉన్నదంతా నీదనుకోకు, ఉన్న వాళ్ళందరూ నీ వారు అనుకోకు. భర్త ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ పాత్ర. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు వాక్య ఫలింపు కోసం మీలో ఒకరు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. మైక్ అలాగిచ్చేయండి మా వెనక్కి.